రేపు కొత్తగూడెం నియోజకవర్గంలో జరగబోయే సభకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ రావడంతో భారీ బందోబస్తుతో పాటు సభా ప్రాంగణం మొత్తం కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వద్దిరాజు రవిచంద్ర, స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మరియు కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరగబోయేటటువంటి ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్న తరుణంలో ఈ భారీ ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రేపు జరగబోయే సభను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మళ్ళీ నా గెలిపి ఖాయమంటూ, ఎవరు ఎన్ని గడలేసినా ఈసారి నా గెలుపు నాదే ఖాయమంటూ, ఈ నియోజకవర్గంలో గెలిచి సీఎం కేసీఆర్ నాపై నమ్మకంతో నాకు మళ్ళీ సీటు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానన్నారు. దానికి నా నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించాలని, ఖచ్చితంగా ఈసారి నియోజకవర్గంలోనే నేను గెలుస్తానని ఆయన తెలిపారు. అదేవిధంగా రేపు జరగబోయే సభకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అందరికీ సౌకర్యంగా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. రేపు మధ్యాహ్నం సమావేశంలో కొత్తగూడెం పట్టణంతో సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతుంది. 12 గంటలకల్లా ఏర్పాటుకి వచ్చి అక్కడి నుంచి సరాసరి ప్రకాశం స్టేడియంలో జరిగే బహిరంగ సభని పాల్గొనడం జరుగుతుంది. దీని యొక్క పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గం మొత్తం యావత్తు కూడా దాదాపుగా 1,00,000 మంది ప్రజలు, కార్యకర్తలైతేమి, ప్రజలైతేమి అందరూ కూడా ఈ సమావేశానికి రాబోతూ ఉన్నారు. ప్రకాశం స్టేడియంలో కొత్తగూడెం చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా అలంకరణ చేయడం జరిగింది. సభాస్థలి కూడా బ్రహ్మాండంగా, సభాస్థలిలో ముఖ్యమంత్రితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 కొత్తగూడెం జిల్లాలో సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతున్నారు. ఇంత కొత్తగూడెం చరిత్రలోనే ఇంతటి పెద్ద బహిరంగ సభ ఇంతవరకు జరిగి ఉండలేదు. ఈ బహిరంగ సభలో అద్భుతంగా 1,00,000 మంది కూర్చునేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎండకు వస్తే పైన కూడా మొత్తం షెడ్లు వేయటం జరిగింది. ఎండకి కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజలకు మంచినీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, మజ్జిగ పాకెట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాదాపుగా 1000 మంది వాలంటీర్లు మొత్తం చుట్టూగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ పకడ్బందీగా సమావేశానికి తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ప్రాంతంలో కూడా బస్సులు ఏర్పాటు చేశాం, ఆటోలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా చిన్నపాటి కార్లు కూడా ఏర్పాటు చేశాం. నియోజకవర్గం మొత్తం యావత్తు కూడా మారుమూల ప్రాంతాలతో ఎక్కడంతా కూడా ఇక్కడికి మహిళలు, పిల్లలు, పెద్దలు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి రాబోతూ ఉన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఇంత పెద్ద బహిరంగ సభ ఎక్కడ, అన్ని ఏర్పాట్లు, పూర్తిగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చకచక అందరూ కూడా నా పుతో నా భవిష్యత్ అనే విధంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారి యొక్క బహిరంగ సభని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ప్రజలను కోరుతా ఉన్నాను, దయచేసి
12 గంటల కల్లా బహిరంగ సభ వేదికకి రావాల్సిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే బస్సులు కానీ ఆటోలు కానీ ట్రాలీ కానీ మారుమూల ప్రాంతాలతో పాటు కొత్తగూడెం టౌన్లో కూడా అందరూ కూడా మరి వచ్చేటువంటి జనం ఇబ్బంది పడకుండా జామ్ అయ్యే మటుకు వెహికల్స్ జామ్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే దయచేసి 12 గంటల సభాస్థలి చేసుకుంటే బాగుంటుంది. అంతేకాదు ముఖ్యమంత్రి గారి ప్రసంగం అద్భుతంగా ప్రత్యేక వాలంటీర్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నాయకులతో పాటు కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతున్నారు. అందుకుంటే రేపు జరిగిపోయే సభ కార్యక్రమానికి అందరూ కూడా హాజరై ముఖ్యమంత్రి ప్రసంగం చేసేటండి ప్రసంగం చేయబోతూ ఉన్నారు. కొత్తగూడెం నియోజకవర్గానికి వరాలు కూడా కురిపించబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక 5వ తూరి నాకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. స్వయంగా పిలిచి వర్మ గారు మీరు పోటీ చేయమని చెప్పి నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఆయన కృతజ్ఞత చేస్తూ ఉన్నాను. అందుకనే ఈ జరగబోయే కార్యక్రమం మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరుగుతుంది. ప్రజలకు కూడా అన్ని వసూలతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ప్రసంగంలో ముఖ్యమంత్రిగా చేసే అభివృద్ధి కార్యక్రమాలు కొత్తగూడెం నియోజకవర్గానికి అయించే నిధులు కూడా అవి కూడా ప్రసంగించబోతూ ఉన్నారు. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రజల సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అందువల్ల అందరూ కూడా ఈ ముఖ్యమంత్రి గారి యొక్క బహిరంగ సభని విజయవంతంగా చేయవలసిన కోరుతూ అందరూ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి 12 గంటలకల్లా అందరూ కూడా ఇక్కడ చేరుకోవాల్సిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాము. రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. దానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి భారీ భద్రత నడుమ భారీ సెట్లు వేస్తూ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడికి వచ్చిన వారికే కానీ లేదు అంటే దూర ప్రాంతం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా జిల్లా నుంచి వద్దిరాజు రవిచంద్ర గారు కానీ లేదు అంటే ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరయ్య కానీ ప్రతి క్షణము ఈ సభను ఏర్పాట్లను గమనిస్తూ దగ్గర ఉండి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి పొరపాట్లు కానీ ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా చూసుకుంటున్నారు. అదే కోణంలో ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావు వచ్చారు. ఇక్కడ వచ్చి ఈ సభ ప్రాంగణాన్ని ఇక్కడ జరిగే పనులను వీక్షించారు. వాటిని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జాగ్రత్త చూసుకోవాలని వాళ్ళకు సూచించారు. అదే మీడియా మిత్రులతో కూడా మాట్లాడారు. వారు చెప్తున్నారు రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు కనివిని ఎరుగని రీతిలో ఇక్కడ భారీ ప్రజా బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. దీనికి ఈ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు అనేక వేల మంది ఇక్కడికి పాల్గొంటారు. వారికి ఎలాంటి లోటు జరగకుండా చూస్తాము. ఇటు ట్రాఫిక్ విధానమే కానీ ఇక్కడ సభ ప్రాంగణంలో కానీ చూస్తున్న భారీ సెట్ల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము. భారీ కటౌట్లు ఇక్కడున్న వారికి ఎండ కూడా ఎక్కువ ఇది కాకుండా భారీ కటౌట్లు ఇక్కడ ఉన్న ప్రాంగణములు కూడా వేడి ఇక్కడ ఉన్న ప్రజెంట్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్త నియోజకవర్గం చాలా వేడి ప్రాంతం ఉంటుంది. బొగ్గుగొండల ప్రాంతం కాబట్టి అలాంటి ఇబ్బంది కూడా లేకుండా భారీ కటౌట్లు వేశారు. ఈ భారీ కటౌట్లకు ఇక్కడున్న వాతావరణం కూడా వేడి లోపలికి రాకుండా చల్లటి వాతావరణం ఉన్నది. అదే కోణంలో చూస్తున్నాము. ఎటు చూసినా సరే ఇప్పుడు భారీ కటౌట్లు కనబడుతున్నాయి.
ఈ భారీ కటౌట్లను కూడా నిర్వహిస్తున్నారు. ఈ భారీ కటౌట్ల మధ్యన రేపు జరగబోయే సభకు పెద్ద పండగలకు ఉంటుంది. ఎటువైపు చూసినా సరే బ్యానర్లతోనే కానీ లేదంటే ఇక్కడున్న సభ ప్రాంగణాన్ని మొత్తం చూస్తున్నాం. ఎటు చూసినా సరే ఎండ అనేది కనపడకుండా ప్రతి వారికి ఎలాంటి లోటుపాట్లు అనేది చూస్తున్నారు. ఈ లోటుపాట్లకు ఇటు నీరే కానీ లేదంటే ఎండ ప్రాంతం కాబట్టి ఎండ లేకుండా ఎవరికి ఎలాంటి సౌకర్యం కలిగే విధంగా అందరికీ కూడా సౌకర్యం కలిగే విధంగా అసౌకర్యం అనేది ఇక్కడ కనపడడం చేస్తామని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు. ఈ స్థానిక ఎమ్మెల్యే గత 4 రోజుల నుంచి ఇదే ప్రాంగణంలో భారీ భద్రత మధ్యన ఈ సభ ఏర్పడటకు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ఉండి ఇదే నియోజకవర్గంలో ఇటు ప్రజలకు తెలియపరచడంలే కానీ సభ ప్రాంగణం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేపు సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు సభ స్టార్ట్ అవుతుంది. ఈ సభ ప్రాంగణం ఉదయం నుంచి ఇక్కడ కార్యక్రమాలు మొదలవుతాయని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా సభా ప్రాంగణానికి త్వరగా అంటే సీఎం వచ్చేలోపు 12కి సీఎం గారు వస్తారు. ఈ సీఎం గారు వచ్చేలోపు ప్రత్యేకంగా త్వరగా రావాల్సిందిగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలను ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కోరుతున్నారు. అదే కోణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు అందరూ కూడా ప్రజలు మొత్తం కూడా ముందు వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు. కాబట్టి అందరూ కూడా ఉదయాన్నే తొందరగా సభ ప్రాంగణం చేరుకొని సభను మనం అందరం కలిసి విజయవంతంగా జరుపుకుందాము. రేపు రాబోయే ఎలక్షన్ల కోసం మనము అయితే సభను ఏర్పాటు చేసుకుంటాము. ఇదే సభ ప్రాంగణంలో తో పాటు మనము ఇక్కడ ఉన్న నియోజకవర్గాన్ని మనం చూపిస్తాము. మనం ఏంటి రేపు రాబోయే ఎన్నికలకు కూడా మనమే గెలుపొందేది ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికలకు పూర్తిగా ఈ నియోజకవర్గంలో నాకు పోటీ అనే వారు ఎవరు ఉండరు, కానీ ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న విధానం చూస్తే నిన్న జరిగిన సభకి కానీ ఇల్లందులో జరిగిన సభకి కానీ లేదు అంటే ఇక్కడ సత్పురిలో జరిగిన సభకి కానీ చూస్తున్నాము. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే కోణంలో ఎటు చూసినా సరే గులాబీమయంగా మారింది. రేపు జరగబోయే సభకు కూడా ఇదే ప్రాంగణంలో ఇదే విధంగా గులాబీమయంగా మారుతుంది. రేపు జరగబోయేది కూడా చూస్తారు. కన్నుల పండుగ జరిపించే విధంగా మేము చూస్తామని చెప్పేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. రేపు సభను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేసి కేసీఆర్కి మేము చూపిస్తాము. అదే కోణంలో మేము ఈ నియోజకవర్గం నుండి మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి నేను గెలిచి చూపిస్తాననేది స్థానిక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఎమ్మెల్యే చెప్తున్నారు.